వచనమే ఇది. రోమా 8:28. అందరికీ చదువుకుంటామా? రోమా 8:28 అందరికీ చదువుకుంటాం. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువని వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించునని ఎరుగుదము. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ, నమ్మకనైనా తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభువును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నాంపేట అనుగ్రహించే దివ్యతోనులకి స్తోత్రాలు తండ్రి. మా ప్రభా, మా మనోనేత్రం తెరుగు చేయాలని, నీ మహిమైశ్వర్యాన్ని ఈ మట్టికటాలు కుమ్మరించాలని, నీ సంకల్పాలు నెరవేర్చాలని తండ్రి ఎక్కడో పడి చెప్పిన మమ్మల్ని కోరుకొని ఏరుకొని నీ వెళ్ళలేని అమల రక్తంతో విమోచించి క్షమించి కనికరించి కృప దయచేసి నీ పరమ ఐశ్వర్యము మా ఇందుకు కుమరించిన స్తోత్రాలు. ఇంతవరకు నేను ఆరాధించగలిగేది హెచ్చించి ఘనపరిచి పూజించి సాష్టాంగ ప్రణామం చేసి నేను గణపరచగలిగిన గొప్ప భాగ్యముకై నేను సన్నుతించి గణపరుచుకుని ఆడుతున్నాం తండ్రి. ఓ దేవా, ఇదిగా ఇచ్చిన గొప్ప ఘనతకి స్తోత్రాలు. మరలా నీ ప్రేమ చిహ్నాల చుట్టూ చేరుతూ ఉంటుండగా యోగ్యమితిగా పాల్గొనకై కావాల్సిన కృపద ఇచ్చేవని మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపాసత్తును బట్టి మీ నామానికి మహిమ ఆరోపించుకున్నామని ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళా చదువుకుంటాం. రోమన్స్ 8:28 రోమా 8:28 అందరికీ చదువుకుంటాం. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవడం వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించనమని ఎరుగుదము. అక్కడ 1 వేసి కింద ఏమి రాబడింది? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు రాబడింది. అలా చదువుతామా? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవడం వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నాడని ఎరుగుదము. మనం ప్రేమిస్తున్నాం దేవుని పరేమిస్తున్నాం. ప్రభా, నేను ప్రేమిస్తున్నా. దేవుడు ప్రేమిస్తున్నాడు. నో రికమెండేషన్. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. రోమిలు రాసిన పత్రిక 1 కొరింథీ 8:3 ఒకడు దేవుని ప్రేమించిన అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవుడు ఒకడు ప్రేమిస్తూ ఉంటే అతడు దేవునికి ఎరుకైన వాడే. ఈజ్ నోన్ టు గాడ్. కనుక నో రికమెండేషన్. వాళ్ళు నమ్మారంట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చివరిగా వాళ్ళు విశ్వసించారంట. అయితే వారి వశము కాలేదంట. ఎందుకు? హృదయాన్ని ఆంతరంగా నెరిగిన వాడు నమ్మారు, కానీ పురనమ్మిక హృదయ నమ్మిక ఆయనకే తెలుసు. కనుక గమనించామంటే ఒకడు దేవుని ప్రేమించిన వాడు దేవునికి ఎరుకైన వాడే. హీ నోస్. కనుక ఇంతవరకు మనము నిన్ను ప్రేమిస్తున్నామయ్యా అని చెప్పాం. ప్రేమిస్తున్నామయ్యా అన్నంత మాత్రాన కాదు, కానీ నీ జీవితంలో జరిగేటువంటి కూడాను దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువడం వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచూ ఉన్నాడు అని ఎరగలవా? ప్రేమతో చేస్తున్నాడు దేవుడు. ఎరగలవను అని ఇప్పుడు కనుక ఆరాధిస్తాం, బాగానే ఉంది. సమయం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం. దీనికి అనుగుణంగా వాక్యం ఉంది. అదేంటి? రండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5th chapter. 1 Thessalonians 5th chapter 5వ అధ్యాయం 16వ వచనం నుండి. అది ఒక వరుస పైగా నుంచి చదవాలా. ప్రింట్ తప్పడింది. ఎల్లప్పుడూ సంతోషం ఉండి అక్కడి నుంచి చదువుకోవాలి. ఎల్లప్పుడూ సంతోషం ఉండి ఎడతెక్క ప్రార్థన చేయడి, ప్రతి విషయముందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆయన సంకల్పం, ఆయన చిత్తం. కనుక ఏమంటాడు? ఎల్లప్పుడూ సంతోషం ఉండి. ఈ పాట ఎత్తికొలితే నాకు భలే సంతోషమైంది. సంతోషమే అనే పాట ఎత్తి, కానీ నా విషయం సరిగ్గా చక్కగా అనుగుణంగా ఉందని చెప్పి ఆలోచించాను. నా పెళ్లిలో ఇదే పాట పాడాను నేను. నా పెళ్లిలో మౌతారంగా వేశాను. మౌతారంగా వేస్తూ ఉంటాను. మౌతారంగా నేర్చుకుంటుని మౌతారం నేర్చుకుంటూ తెల్లవారుజామున ఎవరినో అందరినీ లేపేవాడిని. భగసింగారి గది వచ్చి కాసేపు మౌతారంగాను వాయించేవాడిని. వాయిస్తే
ఒకనాడు రాకపోతే తిమోతి ఈరోజు రాలేదు నువ్వు అంటాడు. వింటున్నాడా అనిపించింది. కనుక నా పెళ్ళిలో ఇదే పాట పాడతా అని చెప్పాను, మొదటి చరణము లాస్ట్ చరణము అని చెప్పి పాడాను. కనుక ఆ పాట పాడుతూ వచ్చేది చాలా సంతోషమైంది. కనుక అన్ని విషయాలు సంతోషం ఉండాలంట. రండి మా చదువుకుంటాం. 16వ వచనం నుండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. నిజంగా సంతోషంగా ఉన్నామా? ఆనందంగా ఉన్నామా? దీన్ని ఇంకొంచెం మెరుగు పెట్టబడి ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ 4th chapter 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుంటాం. 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుంటాం. ఎల్లప్పుడూ ప్రభువును ఆంచుడి, మరలా చెప్పుదు ఆంచుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడినడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి చూసేటుంది. కనుక ఎల్లప్పుడూ సంతోషం ఉండేది. మరలా చెప్తున్న ఆనందించడి. కనుక మనం ఆనందిస్తున్నామా అని. కనుక సమయం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం. సమయం వచ్చినప్పుడు నాకేనా ఈ శ్రమ, నాకేనే కష్టము, నాకేనే బాధ, నాకేనే రోగము, నాకేనా అని చెప్పి మనము రకరకాలుగా కురిగిపోతాం, అధైర్యపడిపోతాం. అయితే ప్రభు అంటాడు, నిన్ను కొన్నాను కదా, నేను వెళ్ళలేని అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నాను కదా, నేను వదిలిపెడతాను, నేను వదిలిపెట్టను. కనుక ఇవన్నీ మనం వింటాము. అయితే సమయం వచ్చినప్పుడు మర్చిపోతాం. కనుక ఆయన మనకు విడబడు, నేను నిన్ను విడువను ఎడబాయని సెలవిచ్చాడు కదా. నేను ఏమాత్రమును విడువను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. 3 సార్లు అన్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పాను కదా. మొలబోషాలు రాయబడింది. కనుక అంత దేవుడు, అంత గొప్ప దేవుడు మనం కొన్నాడు. కొని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. 1 కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 Corinthians 10th chapter 13th verse. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనం. అందుకని చదువుకుంటాం. 10వ అధ్యాయం 13వ వచనం. నేను చదువుతా వినండి. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధింపడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు దేవుడు శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగుచేయును. వింటా మాట. ఎవరు? దేవుడు. శోధన తెచ్చుకునే దేవుడు. మళ్ళీ మీకు అర్థమవుతుంది. సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు దేవుడు శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయ అన్యాయం చేస్తాడు. శోధన తీసుకొచ్చింది ఆయనే. నువ్వు ఎంత సహింపగలవు అంతకంటే మించి తీసుకుని ఆయనడు దేవుడు. ఆ తర్వాత నమ్మదగిన వాడు అంటాడు. కానీ అన్నీ శోధన తెచ్చేది ఎందుకు? మళ్ళీ సైంపకంటే ఎక్కువ శోధింపబడకుండా ఉండేది ఎందుకు? తప్పించుకున్న మార్గంలో వేసేది ఎందుకు? శోధన తీసుకుని రాకపోతే పోలేదా? నేను ఇంకొంచెం వివరణ చెప్తాను. విలాపవాక్యములు ఇర్మియా తర్వాత వస్తుంది. చిన్న పుస్తకం అది, విలాపవాక్యములు. ఆఫ్టర్ జెర్మియా. విలాపవాక్యములు 3వ అధ్యాయం 3rd chapter. విలాపవాక్యములు 3rd chapter. కొంతమంది నా దిక్కు చూస్తున్నారు, వాళ్ళు చదువు రాదేమో అనుకుంటా నేను. విలాపవాక్యం 3వ అధ్యాయం 22, 23, 22 and 23 verses చదువుకుంటామా? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలన కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత కూర్చోండి. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు కనుక అనుదినం నీకు వాత్సల్యత పుడుతుంది. ప్రతిదినము మేమంటే నీకు క్రొత్త ప్రేమ పుట్టుకొస్తుంది. అయ్యా, నిన్న ప్రేమించినట్టు ఈరోజు ప్రేమించను, రేపు ప్రేమించను, ఎల్లుండి ప్రేమించను. ఎట్లుంది? అంతగాని ప్రేమ అంట మనం అంటే. ప్రతిదినము క్రొత్తగా. ఎందుకు? ఆది అంతం లేనివాడు
అంతమును ఆదిలోనే ఎరిగినవాడు కనుక మనల్నేమో శోధనలు తీసుకొచ్చాడు. ఏమంటాడు? శయింపగలిగినంతకంటే అధికంగా శోధింపండి అంటాడు. మళ్ళీ ఏమంటాడు? కనుక నమ్మదగినవాడు అంటాడు. నేను తప్పించుకునే మార్గం కలిగి చేస్తా అంటాడు. ఇంత కథ ఎందుకుని ఇంకొంచెం చూస్తామా రండి. విలాపవాక్యములు 3rd చాప్టర్ 3వ అధ్యాయం 31, 32, 33 చదువుకుంటాం. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునయను బాధనను కలుగు చేయుడు. ప్రభు సర్వకాలం విడనాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఎవడు బాధ పెట్టమనా, ఎవడు జాలిపడమనా? అంటే బాధ పెట్టుకోండి పోలే, బాధ పెట్టేది ఎందుకు? అయ్యో నీకే బాధ వచ్చి వచ్చింది చెప్పి మళ్ళీ జాలిపడేది. షుగర్ కంప్లైంట్ ఉంది తెలుసు, స్వీట్ తినడం ఎందుకు, మనం మాత్ర వేసుకోవడం ఎందుకు? స్వీట్ తినడము మనం మాత్ర వేసుకో ఎందుకు? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని సామెత ఉందిగా, తొక్కనాడు పోలే. కనుక ఏమంటాడు ఇక్కడ? ఆయన హృదయపూర్తిగా ఏమంటాడు? ఆయన బాధ పెట్టును తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఎవడు బాధ పెట్టమనా, ఎవడు జాలిపడమనా? బాధ పెట్టుకోండి పోలే. ఎవడు బాధ పెట్టాలని, ఎవడు జాలిపడు, ఎందుకు జాలిపడదు? దేనికి అంటే అయినా నేను చేసే కార్యం ఒకటి ఉంది, నీకు నేర్పించే ఆత్మీయ పాఠం ఉంది. ఆ పాఠం నేర్పించడికాయ నన్ను ఎరిగావు, అయితే నన్ను ఇంకా లోతుగా ఎరగాలి. నేను ఆదంతం లేనివాడు కదా, ఏం చేయబోతావు నాకు తెలుసు. అది ముందే నువ్వు ఎరిగితే ఎంత బాగుంటుంది, అది నువ్వు ముందే ఎరిగితే ఎంత బాగుంటుంది. ఇక్కడ చేపెట్టుకోవడం వల్ల వస్తాం. కీర్తన 50 క్షమించండి, Psalms 50. కీర్తన 50 15th verse 15వ వచనం చదువుకుంటాం అందరము. ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నువ్వు నన్ను మహిపరచదువు. నాకు అనిపిస్తుంది బైబిల్ అంతటికీ మూల వాక్యంగా ఇది అనిపిస్తుంది. ఎందుకు కనుక ఆపద అందరికి, భక్తులందరి జీవితంలో ఆపత్కాలం వచ్చింది, వాళ్ళు మొరబెట్టారు, ఆయన విడిపించాడు, తర్వాత మహిమపరిచాడు. రకరకమైనటువంటి ఆపద, రకరకాలైనటువంటి మొర, రకరకాలైనటువంటి విడుదల, రకరకాలైనటువంటి మహిమ చెప్పారండి. కనుక భక్తులందరికీ వచ్చింది, ఎవరికి మినహాయింపు లేదు, అందరికీ వచ్చింది. కనుక బైబిల్ వచ్చి మనం ముందు పెట్టుకున్నామంటే నీకు అర్థమవుతుంది. అందరూ ఆపద వచ్చింది, మొరబెట్టారు, ఆయన విడుదల చేశాడు, ఆయన మహిమపరిచారు. ఆపద రావాలి, మనం మొరబెట్టాలి, ఆయన విడిపించాలి, తర్వాత మహిమపరచాలి. రకరకాలైనటువంటి ఆపద కదా, రకరకాలైనటువంటి మొర కదా, రకరకాలైనటువంటి విడుదల కదా, రకరకాలైనటువంటి మహిమ కదా. కనుక ప్రభా నీకు కావాల్సిన మహిమే కదా, ఇప్పుడే మహిమపరుస్తా అంటే ఎంత బాగుంటుంది. చివరికి నీకు కావాల్సిన మహిమే కదా, ఇప్పుడే మహిమపరుస్తా, ఎంత బాగుంటుంది కదా. కనుక ఆ సూత్రం ఎదిగితే ఎంత బాగుంటుంది. ప్రభు నీకు కావాల్సింది మహిమే కదా, భక్తులందరూ చేసిన వెలుగు జారీ కదా మాకు చెప్పేశావు, కనుక నీకు మహిమ రావాలి. కనుక ఈ మహిమ రావాలి కాబట్టి చేస్తావు, నేను ఇప్పుడే మహిమపరుస్తాను నిన్ను. అది కాల్చింది దేవుడికి, అది కాల్చింది. కనుక ఎందుకు నేను నీకు బాధ పెట్టాను, మళ్ళా హృదయపూర్వక నాకు ఇష్టం లేదు కానీ జాలి పడుతున్నా ఎందుకు అంటే కన్నా మాకు ఓ పాఠం నేర్పించాలని, నిన్ను క్రొత్తగా మహింపరచాలని, నువ్వు క్రొత్తగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, అనుదినం నీకు నూతనంగా వాచాది పుడుతుంది. మేము కూడా అనుదినం నిన్ను క్రొత్తగా ప్రేమించాలి, క్రొత్తగా ఆరాధించాలి, క్రొత్తగా హెచ్చించాలి, క్రొత్తగా కనపరచాలి. తర్వాత ఈ క్రొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళు, క్రొత్త పాట పాడేవాళ్ళు ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? మా చెప్పమంటావా? కనుక ఏంటంటే కన్నా దాని కొరకు ఈ పాఠాలు మనం నేర్చుకునే ఉద్దేశంతో కనుక నేను మళ్ళీ విలాపవాక్యములు 3వ అధ్యాయం 31. ప్రభు సర్వకాలం విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునయను బాధనను కలుగజేయడు. కొంతమంది వాళ్ళు ప్రశ్నిస్తూ వస్తారు. ఏం ప్రశ్నిస్తూ వస్తారు?
మీరు ఎంత ప్రార్థన చేస్తారు, ఎంత బైబిల్ పట్టుకొని పోతారు, ఆదివారం దినమంతా అన్న ఉంటారు, ఉపవాస ప్రార్థన అంటారు, రోడ్డు మీద కూడా మోకాళ్ళ మీకు వస్తారు, పాట పాడతారు. మీకా ఆ రోగము, మీకా ఆ కష్టము అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు మీరు? మాకే అనండి. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలంతా. ఎందుకంటే మీ కొరకు అని చెప్పండి. కొత్తగా ఉంది. మేము మీ కొరకే శ్రమ అనిపిస్తున్నాం. మా దేవుడు విడుదల ఉంచేవాడు, ఆయన మహిపరుస్తున్నాం. మేము తప్పక సహాయపడతాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పని దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. కనుక ఆ దేవుడు మాకు జవాబు ఇస్తాడు. అది పొందిన తర్వాత మీకు చెప్తాం మేము, రండి. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నిలుచుకొచ్చెదరు. అందరూ రావాలి దగ్గరికి. కనుక అందరి కొరకు బలైపోయాడు మా ప్రభు, అందరి కొరకు బలైపోయాడు, అందరి కొరకు రక్తం కాల్చాడు, సమాధి అయిపోయాడు. ఇక జీవించేవాడు తమ నిమిత్తం కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచినాడే, ఆయన కొరకు జీవించాలని అందరూ నిశ్చయించుకోవాలి. లోకంలో ఉండే వాళ్ళంతా నిశ్చయించుకోవాలి. అర్థమైందా? లోకంలో ఉండే వాళ్ళంతా నిశ్చయించుకోవాలి. ఎందుకు? ఆయన అందరి కొరకు బలైపోయాడు. లోకరక్షకుడు, లోక పాపాలు మోసుకొని పోయే దేవుడి కొరకు పిల్ల, మనందరి పాపాలకు ప్రపంచంలో మధ్య భాగమైనటువంటి అక్కడ బలైపోయాడు, రక్తం కాల్చాడు, సమాధి అయిపోయాడు. లోకంలో వాళ్ళందరూ పిలుస్తున్నాడు. నేడు ఎవడో నరకానికి వెళ్తున్నాడు అంటే వాడి పాపాన్ని బట్టి కాదు, వాడి పాపానికి పరిహారం అయిపోయిందే. ఆ పరిహారకుడు నమ్మిక ఉంచిన కాని చేత నరకాన్ని పోతున్నాడు. అర్థమైందా? ఎవడన్నా నేను నరకానికి వెళ్తున్నా అంటే వాడి పాపాన్ని బట్టి కాదు, వాడి పాపానికి పరిహారం అయిపోయింది. పరిహారం చేసినటువంటి ఆయన నమ్మిక ఉంచిన కాని చేత నరకాన్ని పోతున్నాడు. ఒక పిచ్చోడా, నీ పాపాన్ని బట్టి కాదు నువ్వు పోతున్నాడు ఇప్పుడు నరకానికి అని చెప్పి ఆపి, పరిహారం చేసినటువంటి లోకరక్షకుడు ఉన్నాడే, లోక పాపాలు మోసుకొని పోయాడే, యావత్ మానవాళి కొరకు ఒక అర్పణ అర్పించాడే, ఆయనని విశ్వాసం ఉంచని కాంచేత పోతున్నాం అంటే నోరు కొట్టుకుంటాడు. ఈ వెలుగులోకి వచ్చామంటే మన స్వార్థ వేరుగా ఉంటుంది. కనుక గమనించామంటే ఆ రీతిగా మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకుని ఈ లోకంలో అనేకులకు మాదిరిగా ఉండాలని, అనేకులకు ఆత్మీయ పాఠాలు నేర్పించాలని ఉద్దేశంతో మనం తీసుకోబోతున్నాడు. దాన్ని ఇష్టపడినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు అన్నయ్యతో అంటే, అన్నయ్య ఇతడు నా నామపేట ఎన్ని శ్రమలను ఇస్తాడో నేను చూపిస్తా, ఇతడు ఎన్ని శ్రమలను ఇస్తాడో నేను చూపిస్తా అంటే అంత తీర్మానం చేసుకున్నాడు. అంతగా ప్రేమించాడు అపోస్తలుడు పౌలు. ప్రభుని అంతగా ప్రేమించాడు. కనుక ఆ ప్రేమ మీద ఆధారపడింది నువ్వు ఇష్టపడేది. అంతగా ప్రేమించాడు. ఇతనికి నేను నా నామపేట ఎన్ని శ్రమలు అనిపించాలి, ఇతను చూపిస్తా. మనం చూపిస్తే ఒప్పుకుంటామా? చిన్నదానికే తట్టుకోలేమే. కనుక గమనించామంటే ఆ శ్రమ మనం ఇష్టపడడానికి ఇష్టపడాలి. కానీ ప్రభా ఎలా రుణం తెచ్చుకునేది అంటున్నావు కదా. ఎంతమంది ఆరోధనలు అన్నారు, ప్రభా నువ్వు ప్రేమించిన ప్రేమకు, నువ్వు చేసిన కార్యానికి, నువ్వు క్షమించిన దానికి, నువ్వు చూపించిన ప్రేమకు ఏమి రుణం తెచ్చుకోవాలంటే కన్నా కాస్త నింద అనిపించు. తట్టుకోగలవా? పోయా గయ్యాడు గంప అంటే ఒప్పుకుంటావా? పోరా దొంగ అంటే ఒప్పుకుంటావా? పోరా అబద్ధికుడు అంటే ఒప్పుకుంటావా? కనుక ఏమైనా బాగుంటాం మనం ఇక్కడ బాగానే ఉంటాం. ఇంకా ప్రభా నువ్వు ఒట్టుండి మట్టుండి అంటావు, బయటికి పోయినాక గట్టు ఉండి అంటావు. అది మన సంగతి అది. కనుక ఏంటంటే మన చావలేదు. ఇంకా దాని కొరకే మనం ఉపయోగించుకొని కోరుతున్నటువంటి ఆ సంకల్పాన్ని నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడనే ఉంటావు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇటువైపు, సిలువుకి ఇటువైపు పాలు తాగేవాళ్ళు, సిలువుకు ఆ పక్క అటువైపు అపోస్తల కార్యములు, పత్రికలు, ప్రకటన గ్రంథము ఇవి. కనుక అపోస్తల కార్యములు అది వేరే. పునరుత్థాన జీవాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. భక్తి గారు మాట్లాడేది అదే, పునరుత్థాన జీవాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. పునరుత్థాన జీవాన్ని గురించి కనుక అది సులువుకు ఆపక్క అది చూశారు వాళ్ళు. దాని కొరకు క్రైమ్ చెల్లిస్తూ ఉంటున్నారు. పునరుత్థాన క్రీస్తుని చూశారు వాళ్ళు, బలం అందుకున్నారు. అందుకొని దేవా మా దేవుడు పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని, సైతాన్ని, సమాధిని, సోదరు సమస్త జయించినటువంటి విజయశాలి. ప్రాణం పెడతామండి. ఎక్కడికి వచ్చింది? పిరికిపోయింది కాదా? పిరికోడైనటువంటి పేతురు అమ్మాయి నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలీదు అని పిరికోడిగా మాట్లాడేటువంటి వాడు ఏమైనాడు? కనుక ప్రాణం పెడతాను, నా ప్రభుకి ప్రాణం పెడతా. 1000 మంది మధ్యలో మీరు సిలువేసిన చేస్తున్న దేవుడు క్రీస్తుగా ప్రభుగా పరలో హెచ్చించున్నాడు. ఇసలంతా రుడిగా ఎరగాలి. కనుక ఇటువైపు ఉండొద్దు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇటువైపు ఉండదు, అటువైపు రా. దాని తర్వాతనే శ్రమ తర్వాతనే మహిమ.
సువార్త ఏంటి? అపోస్తలుడైన పేతురు ప్రవర్తన తిరిగిలేసిన తర్వాత ఏం మాట్లాడినాడు? మీరు సిలువేసిన యేసునే దేవుడు క్రీస్తుగా ప్రభుగా పరలోకంలో హెచ్చించున్నాడు. కనుక హెచ్చించున్నాడు. ఆయన క్రీస్తుగా ప్రభుగా ఉన్నాడు. ఆ క్రీస్తే దిగొచ్చాడు, సులుకెక్కాడు. ఆ క్రీస్తే దిగొచ్చాడు, సులుకెక్కాడు. ఆ రాజే దిగొచ్చి సులుకెక్కాడు. పౌలు ప్రత్యక్షమైనప్పుడు ఏమంటాడు? సౌలా సౌలా నన్ను ఎలా హింసించున్నావు అనగలది. ప్రభా నువ్వు ఎవడువు అనగలది. నువ్వు హింసించున్న క్రీస్తు అనలే అన్నాడా? నువ్వు హింసించిన యేసు అన్నాడు. యేసు ముందు యేసుని అడగడా, తర్వాత క్రీస్తుని అడుగుతావు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకించబడిన రాజు. అది ఎరిగిన తర్వాత ఏమంటాడు? నేను క్రీస్తు కూడా సులువబడున్నాను అంటాడు, కానీ యేసుతో కూడా సులువబడని అనలేదు. అర్థమైందా? నేను క్రీస్తు కూడా సులువబడున్నాను, యేసుతో సులువబడని అనలే. ఆ యేసే క్రీస్తు. కనుక గమనించామంటే ఆ స్థాయికి మనం రావాలి. ఆ స్థాయికి మనం రావాలి. ఇంకా మనం గమనిస్తూ వచ్చామంటే అంటాడు మోషే ఏమంటాడు? మోషే ప్రభా నీ మహిమ నాకు చూపించు అన్నాడు. నిర్గమ 33వ అధ్యాయం చూడకండి, చెప్పేస్తున్నా. నీ మహిమ నాకు చూపించు అన్నాడు. ఆయన మహిమ, ఆయన సన్నిధి అంటే హెబ్రీ భాషలో ఆయన ముఖము, హిస్ ఫేస్, నా ముఖము. నా ముఖం చూసి ఎవడు బ్రతకలేడు అన్నాడు. నా ముఖం చూసి ఎవడు బ్రతకలేడు. నువ్వు ఆశిస్తున్నావు కాబట్టి ఏమంటాడు? నా సమీపంలో ఒక బండ ఉంది, ఆ బండ మీద నువ్వు నిలబడు. నేను దాటి వెళ్ళేటప్పుడు ఆ బండకు ఒక పేటు ఉంది, పగిలింది, చీలింది. నేను ఆ బండ సందులు పెట్టి చేతితో కప్పేసిన తర్వాత దాటిపోతాను. నేను దాటిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? నా వీపు పార్శ్వం చూపిస్తాను నీకు. అప్పుడు నా మంచితనం అంతా, నా విస్తారమైనటువంటి కృప, నా దయాళుత్వం, నా ప్రేమ ఇవన్నీ నీకు చూపిస్తా అని చెప్పాడు. బండ మీద నిలబడేది మాత్రం మోషే వంతు, బండ సందులు పెట్టేది మాత్రం ఎవరి వంతు? ప్రభు వంతు. నువ్వు ఇష్టపడితే అర్థమైందా? నువ్వు ఇష్టపడితే మనమంతా బండ మీద ఉన్నాం. ఎందుకు? ఊపిలో దిగబడుతూ ఉంటుంది. అయ్యా నన్ను లేవనెత్తావు, క్రీస్తుని బండ మీద నన్ను నిలబెట్టావు, క్రొత్త కీర్తన నా నోటి ఉంచావు, అది పాడా. అంతవరకే. అదే రక్షణే. అంతే. బండ సందులు పోలే, బండ మీద నిలబడున్నాం అంతే. కొత్త పాట పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, హెచ్చిస్తున్నాం, కనపడుస్తున్నాం. దేవా చాలా గొప్పదైన కార్యాలు. అయితే ఆయన గుణగణాలు ఇంకా లోపలికి వెళ్ళలే. ఆ శిలువ లోపలికి వెళ్తే తప్ప మనకు అర్థం కాదు. అట్లా చీలినటువంటి బండ సందులోకి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడితే, నన్ను చూడాలని కోరితే, నా మహిమని ఎరగాలని కోరితే, నా ముఖాన్ని చూడాలని కోరితే, నువ్వు ఆశించావు కాబట్టి ఆ బండ మీద నిలబడు. కనుక నేను దాటిపోతూ నేను ఆ బండ సందులు పెడతా. అంటే ఏంటి? ఆ శిలువ యొక్క యాగంలో వెళితే తప్ప, ఆ శిలువ ఎత్తుకుంటే తప్ప, ఆ బండ ఎవరు? క్రీస్తు. ఆ బండ ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తుని వెళ్తే తప్ప. ఉదాహరణకు అపోస్తలుల హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హీబ్రూస్ 11th చాప్టర్. హెబ్రీ 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదువుతా వినండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుని అనిపించకుండా ఒప్పుకోలేదు. ఏలనగా అతడు ప్రతిఫలంగా కలుగు బహుమందు దృష్టి ఉంచాలి. ఇక్కడ ఏమంటాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. ఈ మోషేకు క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది కొత్త నిబంధన అండి. మోషేకు క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ బండ సందులోకి వెళ్ళాడు. ఇష్టపడ్డాడు. ఏమి ఇష్టపడ్డాడు? శ్రమపడడానికి ఇష్టపడ్డాడు. నా వంటి ప్రవక్త మీ మధ్యలో కూడా వస్తాడు, ఆయన మాట మీరు వినాలి. డ్యూటానమీ 18th chapter 18th verse చూసుకోండి ఇంటికి పోయి. కానీ గమనించమంటే అంటాడు, కనుక నా వంటి ప్రవక్త వస్తాడు. ఆనాడే క్రీస్తుని చూశాడు, ఆనాడే ఆ బండ సందులు చూశాడు, ఆనాడే ఆ బండ సందులు వచ్చి నేను సిద్ధపడతాను, నేను ఇష్టపడతాను, ఆయనతో పాటు శ్రమపడడానికి ఇష్టపడతాను ఆ రూపంలోకి వచ్చాడు. కనుక ఏమంటాడు? క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యము. నింద లేకుండా, నీకు శ్రమ లేకుండా, కష్టం లేకుండా మహిమ లేదు. కనుక ఏదో
నమ్మాం చాలు అనుకుంది సంతోషంగా ఏదో పాడబడుతున్నాం పోతున్నాం అని కాదు కాదు కాదు. ఏం కావాలి మనకు? కనుక ఆ సిలువలో వెళ్ళాలా, ప్రాణం పెట్టేంతవరకు మనం వెళ్ళాలా, నీ కొరక క్రైమ్ చెల్లిస్తామని వెళ్ళాలా. మత్తయి, మార్కు, లూకా, యోహాన్ ఈ పక్కే ఉండబాకు, ఈ పక్కే ఉండబాకు. ఇది పాలు అది బలమైన ఆహారం. అటువైపు ఉంది బలమైన ఆహారం. దాని కొరకే క్రైమ్ చెల్లించారు. ఒక్క యూదా ఇస్కరియోతు మినహాయించి మిగిలిన వాళ్ళంతా హతసాక్షులైపోయారు. ఇష్టపడ్డారు, ప్రాణం పెట్టడం కోరుతూ వచ్చారు. కనుక ఆ కోరుతూ వచ్చిన కాని చేత వాళ్ళందరూ హతసాక్షులు అయిపోతూ వచ్చారు. కనుక మనము తండ్రి నేను ఇంకా మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ పక్కే కాదు, నాకు అటువైపు కాదు. మీరు సిలువేసిన యేసునే దేవుడు క్రీస్తుగా ప్రభుగా పరలోకంలో హెచ్చించి ఉన్నాడు. అది జరగాలి. అపోస్తలుడు యోహాను పద్మస్తీపంలో పరవాసగా ఉన్నప్పుడు ప్రభు యొక్క గుణగణాలను చూసేకొలిది, లక్షణాలు చూసేకొలిది ఆశ్చర్యపోయాడు. సత్యం వాళ్ళ పడ్డాడు. అవన్నీ ఎరుగుతూ వచ్చారు, వాళ్ళు అవన్నీ ఎరుగుతూ వచ్చారు. కనుక అవి ఎరగాలని కోరుతున్నావా? ఎరగాలని కోరుతున్నావా? ఎరిగి అనేకులకు ఆశ కారణంగా ఉండాలని కోరుతున్నావా? దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లడు వారికి ఆయన సంకల్పంలో ఉండాలని కోరుతున్నావా? చెప్పాను కదా, మనం దేని కోరుకున్నాడు? ఆయన సంకల్పం నెరవేర్చడానికి. ఆయన సంకల్పం ఏంటి? శత్రువు సిగ్గుపరచాలి, నా బిడ్డలు నాకు చూడాలి, నా ఎరగాలి. ఏమంటాడు? 17వ అధ్యాయంకి యోహాను సువార్త 17వ అధ్యాయంలో పెద్ద ప్రార్థన చేశాడు. ఆ పెద్ద ప్రార్థనలో ఏమన్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ 17th chapter, పెద్ద ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఏమంటున్నాడు? 17వ అధ్యాయం, తండ్రి నేను ఎక్కడున్నానో అక్కడ వాళ్ళు ఉండాలని చెప్పి నా మహిమను వారికి ఇచ్చా. రండి 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం కలిసి చదువుకుంటామా? తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది నువ్వు నన్ను ప్రేమించితివి అంటాడు. ఆ ప్రార్థన ఏమంటాడు? తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు అని ఆశ. నువ్వు నాకు అనుగ్రహించావు కదా, వాళ్ళందరూ నాతో కూడా ఉండాలా, నా మహిమ వాళ్ళు చూడాలా. అప్పుడు ఇంకా సాగిలపడాలి, వాళ్ళు ఆరాధించరా. దేవా ఎంత గొప్ప దేవుడా నన్ను ప్రేమించింది, నా కొరకు బలైపోయింది ఎంత గొప్ప దేవుడా అని చెప్పి ఎరిగి స్తుతించి ఆరాధించాలి. ప్రాణగ్రంథం రెవల్యూషన్, ప్రాణగ్రంథము 5వ అధ్యాయం 5th chapter, రెవల్యూషన్ 5th chapter. ఐదో అధ్యాయం 6వ వచనం 6th verse చదువుకుంటామా కలిసి? మరియు సింహాసనకును ఆ 4 జీవులకు పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిల్చుని చూచితిని. ఆ గొర్రెపిల్ల 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలబడి చూస్తా అంట. ఇంకా వధింపబడినట్లు ఉండాడా? మనం చూడలే. ఆత్మదేవుడు ఏదో బయలుపరుస్తుంటే కష్ట విషయం, కానీ అప్పుడు కళ్ళారు చూస్తాం. దేవా నువ్వు ఇంకా వదిలిపడి ఉన్నావా, ఇంకా రక్తం కాడుతూ ఉందా? అది చూసి మనం ప్రభా ఎంత గొప్ప దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు భయపడని చెప్పి క్రొత్త విధానంలో ఆరాధించుడికాయ, క్రొత్త పాట పాడుటకాయ, సాగిన పాటుకాయ, సచ్చిన వాళ్ళ పాటుకాయ నీకు స్తుతి అయ్యా, నీకు ఆరాధన అయ్యా, నేను కనపరుస్తున్నామయ్యా, నేను కీర్తిస్తున్నామయ్యా, ఎంత గొప్ప దేవుడా. ఆ జాబితాలో ఉండాలా, మనం అక్కడ ఉండాలా. దేవా అక్కడ ఉండాలని తాపత్రయం ఉందా? అది చూడాలనుకుంటున్నావా? విడువబడిపోయి రొంబాదుకునే స్థాయిలో ఉండాలనుకుంటున్నావా? ఎవడైతే తను ప్రేమిస్తున్నాడో ఆయన సంకల్పంలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించుతూ ఉన్నాడు. ఏమని వచ్చిందంటే, దేవా నీ సంకల్పంలో ఉన్నాను, నీ ఆజ్ఞలేని నాకేది రాదు. ఒక
2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మే చూస్తున్నాం. ఎందుకు 2 కాసుకు 5? 1 కాసుకు 2, 2 కాసులు 5 ఎందుకు? బేరం బాగా జరిగింది అని చెప్పి ఒకటి కొసగా ఇచ్చాడు. అదే వానికి విలువ లేదు, వీనికి విలువ లేదు, ఒట్టిగా ఇచ్చాడు. కనుక వానికి విలువ లేనిది నీకు లేనిది, అది ఆయన ఆజ్ఞ లేనిది కింద పడలేదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించాను, నీ ఎమకలన్నీ లెక్కించాను, నీ దినములన్నీ లెక్కించాను, నీ కన్నీళ్ళన్నీ లెక్కించాను అన్నటువంటి ఆ ప్రభు సమస్త ఎరిగినవాడు. ఆయన ఆజ్ఞ లేని నీకేం జరగలేదు, అది గుర్తుంచుకో. అయితే మర్చిపోతాం, మర్చిపోయి చేస్తాం. అంటే కన్నా నాకే కావాలని శ్రమ, నాకేనే బాధ, నాకేనే దుఃఖము అంటే కన్నా నీకే. ఎందుకు? నిన్ను కోరుకున్నాడు, నువ్వు ఇష్టపడుతుంది. ఇష్టపడిన వాళ్ళు అక్కడ ఉండేది అందరూ కాదు, ఇష్టపడిన వాళ్ళు అక్కడ అందరూ కాదు, అందరూ కాదు. ఆయన ప్రేమించిన వాళ్ళు అక్కడ ఉండేది అందరూ కాదు. మిగిలినంతా రొమ్మ బాదుకుంటారు. నీకు ఇష్టం లేదు కదా, ఆయన సంకల్పం నీకు ఇష్టం లేదు కదా, శ్రమ నీకు ఇష్టం లేదు కదా, దుఃఖం బాధ నీకు ఇష్టం లేదు కదా అని చెప్తున్నాను కదా. దగ్గర చెప్పాను కదా, ఏమన్నాను? మీకేనమ్మా ఇష్టం అంటే మాకే మాకే మాకే. ఎందుకు? మీ కొరకే. మా దేవుడు చేసే కార్యాలయంలో వచ్చి అనుభవించి మీకు చెప్పాలని కోరుతున్నాం, మీకు చెప్పాలని కోరుతున్నాం. 2 కొరింథీ 1వ అధ్యాయం, 2 Corinthians 1st chapter. 2 కొరింథీ 1వ అధ్యాయం, నేను చదువుతా వినండి. 4వ వచనం నుండి. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆయన ఆదరించుటకు శక్తిగల వారం అన్నట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మల్ని ఆదరించుతున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగా విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును, రక్షణ పొందినను రక్షణ కొరకును పొందుదుము. మీ ఆదరణ మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమల ఓపికతో సహించుటకు కార్యసాధకమైనది. పౌలు అంటున్నాడు, మేము ఎందుకు శ్రమ అనిపిస్తాం? మీ కొరకే. మేము ఎందుకు ఆదరపోతున్నాం? మీ ఆదరణ కొరకాయ. అర్థమైందా? కనుక మనం ఆదరించేవాళ్ళంగా, ఓదార్చేవాళ్ళంగా ఉండాలని, మనలో ఈ ఐశ్వర్యం గమనించాలని. ఎట్టి శ్రమలో ఉండేవాడిని నేను ఆదరించగలంటాడు అపోస్తలుడైన పౌలు. నేను వెళ్ళా, అన్నిటి కూడా వెళ్ళానంటాడు. అనగా వెళ్ళాను కనుక ఎట్టి శ్రమలో ఉండేవాడిని నేను ఆదరించగలను. మనం ఆదరించుటకై, ఇతరులను ఆదరించుటకై, మన లోపల ఆత్మీయ పాఠం నేర్పించి ధైర్యం చెప్పుడికాయ, అభయమిచ్చుడికాయ. ఏం భయపడదు, దేవుడు సహాయపడతాడు, నీకు తప్పక సహాయపడతాడు. ఏం పర్వాలేదు, నేను వెళ్ళాను అన్నాడు అనుకోకుండా అని చెప్పి చెప్పుడికాయ. హోమియోపతి బంధు శామ్యుయల్ హనీమ్యాన్, ఆయన క్రిస్టియన్, దాన్ని కనుగొన్నవాడు. ఆ డాక్టర్ దగ్గరికి పోతే, నువ్వు డాక్టర్ దగ్గరికి పోతే నీ సంగతి అంతా చెప్పాలి అని అడుగుతాడు కూడా. కొన్ని మధ్యరాత్రులు లేచావా? 4 గంటలు లేచాను సార్ అన్నది. నీళ్ళు తాగాలనిపించిందా? ఎట్లా నీ సంగతి? అన్నీ పోసుకొచ్చి చెప్పావంటే ఈజీగా ఇచ్చేస్తాడు మందు. ఏం దాచిపెట్టుకోవద్దు, అన్నీ చెప్పేసింది కనుక ఎందుకు? ఆ శామ్యుయల్ హనీమ్యాన్ అనే వ్యక్తి రోగం యొక్క లక్షణాలు ఎలాంటివని ఎరుగుటకై రోగి ప్రక్కలో పండుకునేవాడంట. ఆ రోగం నాకు కావాలి, ఆ రోగము నాకు కావాలి, ఆ రోగం నాకు కావాలి, దాని లక్షణాలు నేను ఎరగాలి. ఎరిగి తర్వాత నేనే మందు చేసుకుని ఓహో ఇది సరిపోద్దా అని చెప్పి అని రాసి పెట్టాడు. ఆ రోగి యొక్క గళ్ళ కూడా నాకాడంట. నాకు కావాలి, ఆ రోగం నాకు కావాలి. రోగం తెచ్చుకొని ఆయన ట్రీట్మెంట్ చేసుకొని రాసి పెట్టాడు. ఆ రీతిగా మనము ఆత్మీయంగా శ్రమంటే ఏంటో దాన్ని ఎలా కడతేస్తాడు, ఎలా ఇస్తాడు. కనుక ఆపద రావాలి, మొరబెట్టాలి, విడిపించాలి, మహింపరచాలి. ఆపద రావాలి, తర్వాత మొరబెట్టాలి, విడిపించాలి, మహింపరచాలి. ప్రభా చివరికి కావచ్చు మహిమే కదా, ఇప్పుడు మహిమ వస్తా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డిసీజ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ కెలామిటీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ట్రబుల్ అని అనగలవా? ముందే మహింపరచు. నా బిడ్డ ముందే ఎరుగుతుంది, ముందే అనుభవిస్తుంది కనుక నేను ఏం చేయబోతున్నానో అది ఎరుక చేస్తాను. నేను ఆది అంతులు లేనివాడును అని చెప్పి ఏం చేస్తాడు? మనకు ముందుగానే ఏం చేయబోతాడో అది ఎరుక చేస్తాడు. మహింపరచు, ముందే మహింపరచు. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పు. అదే మాట
ఏమక్క నీకైనా నాకే థ్యాంక్ యూ, నేను థ్యాంక్స్ చెప్తున్నాను, నేను నా ప్రభుకు థ్యాంక్స్ చెప్తున్నాను. కనుక శోధన వస్తుంది, అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నేను మాత్రం కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను. అది వెళ్ళిపోయిన తర్వాత ఎలా వచ్చింది, ఏం పాఠం నేర్పించింది తర్వాత నీకు చెప్తా. ముందే అడ్వాన్స్ గారి చూసేట్టుంది, అది మనం నేర్చుకోవాలి. భగత్ గారు తన యొక్క జన్మదినంలో చెప్పేవాడు, నేను అనేక శ్రమల గుండా వెళ్ళాను, అనేక ఇబ్బందులు కూడా వెళ్ళాను, అవే కానీ నేను వెళ్ళకపోయి ఉంటే ఈనాడు నిలబడేవాడిని కాను, అవి నాకు ఆత్మీయ పాఠాలు నేర్పించినాయి అని ఇంకో మంచి మాట అనేవాడు. ఏమంటాడు, వాటిలో నేను సనగలేదు, ఆ యొక్క ఇబ్బందుల్లో, ఆ సమస్యల్లో, కష్టాల్లో నేను సనగలేదు. సనగకుండా వెళ్ళు, గొడగద్దు, సనగద్దు, గొనకుండా వెళ్ళు, ఆయన మైపరచు, ఆయన చేసే కార్యం ఏంటి చూస్తూ వస్తా. సర్వకాలం ఆయన విడనాడు, ఆయన బాధ పెట్టినను ఆయన జాలిపడును, హృదయపూర్తిగా ఆయన నరులకు విచారమైన బాధను కలుగు చేయడు. ఆయన ఏస్తాడు, బాధ పెట్టిన జాలిపడను. అప్పుడు నేర్పిస్తాడు నీకు పాఠం. ఆ పాఠం నేర్పించగలిది ఇంకోటి ఎలా ఆదరించగలవో నీకు తెలుస్తుంది, ఎలా ప్రోత్సాహగలవో తెలుస్తుంది, ఎలా ధైర్యపరచగలవో తెలుస్తుంది. కనుక ఏంటంటే బాహ్య పురుషుడు కృషించాను, ఆంతరిక పురుషుడు నానాటికి బలపరచబడుతున్నాడు. దాని కొరకు ఈ పరమ ఐశ్వర్యం లోపల కుమ్మరించుడికాయ క్షణమాత్రముడు ఈ చులకని శ్రమ అంతకంతకు మహిమ భారం దయచేస్తుంది. కనుక ఈ బాహ్య పురుషుడు కృషించిపోయిన ఆంతరిక పురుషుడు ఆంతర్యములు ఎరుగు, ఆంతర్యములు ఆయన మహిమను ఎరుగు, ఆంతర్యములు ఆయన ఇచ్చే పరమ ఐశ్వర్యాన్ని ఎరుగు, ఆంతర్యములో ఆయన సత్యం అంటే ఎరుగు, ఆయన జ్ఞానం అంటే ఏంటి ఎరుగు, ఆయన ప్రేమ అంటే ఏంటి ఎరుగు. ఎరిగితే ఇది కృషించిపోయినా పర్వాలే ఆంతర్యం. కనుక ఏమంటాడు, ఈ దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. అదృశ్యమైన చూడు, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినాడో కంటికి కనబడలేదు, చెవికి వినడలేదు, మన హృదయానికి గోచరం కాలేదు. మనకైతే వాటిని తన ఆత్మ ద్వారా బయలుపెట్టాడు. ఆత్మదేవుడు తీసుకెళ్తాడు. వెళ్ళు దేవా, ఆత్మదేవా, అవి నాకు చూపించాలని కోరి తీసుకెళ్తున్నావు, వెళ్తాను నేను వీటికుండా అని వెళుతూ వచ్చావంటే అప్పుడు అవి చూస్తూ వస్తాం, అవి చూస్తూ వస్తాం. అవి చూడడం మొదలుపెట్టావంటే కదా పరమానుభరితుడైపోతావు. ప్రభా అవి చాలు, నాకు అవి చాలు, నేను దాని గురించి సిద్ధపడాలా, నా గురికి నేను సిద్ధపరిచావు, దానికి నేను సిద్ధపడాలని చెప్పి సిద్ధపడుతూ వస్తాం. అది మనకు కాల్చింది. కనుక మళ్ళా ఇక్కడికి వస్తామా, ఇక్కడికి విలాపవాక్యములు 3rd చాప్టర్, Lamentations 3rd చాప్టర్. విలాపవాక్యములు 3rd చాప్టర్, 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3rd చాప్టర్ 31, 32, 33 చదువుకుంటామా కలిసి. ప్రభు సర్వకాలము బిడనాడాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునను బాధనను కలుగుజేయడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను. నేను నీకే ఇవ్వాల్సి వచ్చింది ఈ బాధ, ఇప్పుడు నువ్వే నాకు దొరికావు, జాలిపడుతున్నా. కనుక ఆయన జాలి అనిపించాలని కోరుతున్నావా? పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తలినా నా కృప నేను విడిచిపెట్టిపోతాను అని నేను జాలిపడి హోవా ఈ మాట చెప్తున్నాను. పర్వతాలు తొలగిపోయి మెట్టలు తత్తలని అని అంత కలవరం రానిగాక నేను జాలిపడి హోవా మన మీద జాలి పడుతున్నాడు. ఆయన జాలి మన మీద ఉంది, భయపడద్దు. నీకు వచ్చినటువంటి సమస్య ఏంటో, కష్టం ఏంటో, ఇబ్బంది ఏంటో, ఇరుకేంటో, రోగమేంటో, వ్యాధి ఏంటో, బాధ ఏంటో భయపడద్దు. నా మీద జాలిపడే దేవుడు ఉన్నాడు, ఆయన జాలిపడుతున్నాడు. కనుక ఏమంటాడు, ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారములను బాధలను కలుగజేయడు. నాకు ఇష్టం లేదు కానీ అయితే నువ్వే దొరికేప్పుడు నాకు. యోబు, నాకు ఇష్టం లేదు కానీ నువ్వే దొరికేప్పుడు నాకు, నువ్వే దొరికావు నాకు, నేను నిన్నే కోరుకోవాలి. అటు శత్రువు సిగ్గుపరచాలి, లోకానికి చాటించాలి నీ యొక్క యథార్థతను, నీ లోపల ఉన్నటువంటి సంగతి అంతా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతో విసర్జించినవాడు, నాయన భయభక్తి వాడు, ఇలాంటి వాడు గురుకులు ఒకడు లేడు. నువ్వే దొరికావు నాకు, నువ్వే దొరికావు. కనుక నీ ఇప్పుడు శ్రమ పెట్టాలి. వెళ్ళాడు, రెట్టింపు దేవుడు పాత్రలు చేస్తూ వచ్చాడు.
దాదాపు 3000-4000 భాషల్లో ఉన్నట్టు బైబిల్లో తర్జుమా చేయించి పెట్టాడు. యావత్ మానవాళికి అందించి మాట అని చెప్పి అన్నాడు. కనుక నేను వదిలిపెట్టలేదు. కృపా సమృద్ధిని బట్టి జాలిపడుతున్నాను. హృదయపూర్తిగా నరులకు విచారమైన బాధను కలిగి నాకు ఇష్టం లేదు. ఒక తలంపు వస్తుంది. ఇది తెలంగాణలో ఉంది ఆ సామెత, ఆంధ్రాలో కూడా ఉంది ఆ సామెత. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉండరా? ఎవరైనా చేతిని చూస్తాం, ఉండరు. తెలంగాణ వాళ్ళు ఉండరు. ఆంధ్ర వాళ్ళు ఉండరా? వాళ్ళే మెజారిటీ ఉండరు. ఇక్కడ తెలంగాణ సామెత ఏంటంటే పిర్రగిచ్చి జోలపాట పడదంట. ఆంధ్ర సామెత అంటే బొగ్గుగిల్లి జోలపాట పడదంట. వీళ్ళేమో పిర్రగిచ్చి జోలపాట పడదంట. తెలంగాణలు పిర్రగిస్తే ఎడదమ్మా ఎడతామా ఎడతామా కాస్త మళ్ళీ ఓడి జరుగుతుందా, మళ్ళీ గిచ్చే ఎడదామా ఎడదాం. ఎవడు పిర్రగిచ్చమనా, ఎవడు జోలపాట పడమనా, ఎవరు బొగ్గుగిల్లమనా, ఎవడు పాట పడమనా. భక్సింగ్ గారితో పాటు వెళుతుంటాం మేము సువార్త సేవకు. వెళుతుంటే అంత వచ్చేవాళ్ళు ఎవరంటే రిటైర్డ్ సరుకు. రిటైర్డ్ అంటే ఇప్పుడు కాబట్టి ఇంక స్వార్థకు పద అని రిటైర్డ్ వాళ్ళంతా వస్తారు, స్వార్థకు వస్తారు. వచ్చే కొద్ది అంతా వాళ్ళకు ఏముంది, భక్సింగ్ గారితో పాడిపోతే ఇంకేం తక్కువ మనకు. అబ్బా, కోళ్ళు, చేపలు, ఎండ్రకాయలు, తర్వాత పీతలు, ఇంకేంటి, తర్వాత ఫ్రాన్స్, ఇవి ఎన్ని ఉంటాయంటే కోళ్ళు, కుక్కలు, నక్కలు అని కోసి పెడతారు భక్సింగ్ గారు. అన్నీ చూసుకొని తిని వాడు ఏం చేస్తాడు, వాళ్ళకి అప్పటికీ ఎన్నో జబ్బులు ఉన్నాయి. భోంచేసే ముందు మాత్రలు, భోంచేసిన తర్వాత మాత్రలు ఉన్నాయి. వాళ్ళు పండుకున్నారు. భక్సింగ్ అన్నారు, తిమోతి 3 గంటల సువార్త అన్నాడు. 3 గంటల సువార్త అని వెళ్ళి సరిపోదా అన్నాడు. వాళ్ళు పండుకుంటేనే ఒకరోజు బొజ్జ ఇంత సైజు ఉంది. ఈ లాస్ట్ బటన్ తీసేసి ఉంటారు, ఎందుకంటే పట్టం తెగిపోద్ది షర్ట్ దగ్గర, ఇంకా తెగిపోద్ది. కాబట్టి లాస్ట్ బటన్ మాత్రము ఓపెన్ చేసి పెట్టింటారు. ఎందుకంటే కన్నా అప్పటికి ఆ సైజులో ఉంది కాబట్టి. గుర్రలు పెట్టి నిద్రపోతున్నారు అందరూ. నేను ఉత్తరం రాసుకుంటున్నాను. కానీ వచ్చింది 3 గంటలు. భక్సింగ్ రానే వచ్చాడు. తిమోతి బుద్ధుందా లే అని కొద్ది ఆ శబ్దానికి అందరూ దరదలేసాడు. అంటే నేనేమో పండుకున్నట్లు, వాళ్ళేమో కూర్చున్నట్లా నన్ను తిట్టా. బాధ అవుతుంది. అందరి వల్ల నన్ను తిట్టినే అని చెప్పి నేను స్వార్థ పోయి వచ్చిన తర్వాత వేసాడు. స్వార్థ పోయి వచ్చిన తర్వాత మా భుజం నుంచి వేసాడు. పక్క పిలుచుకొని పోయాడు. తన పక్కలో కూర్చోబెట్టుకున్నాడు. తనకి ఇచ్చినటువంటి అరిసెలు, తనకి ఇచ్చినటువంటి గారెలు, తనకి ఇచ్చినటువంటి పెరుగు అని వేసా. పెరుగిచ్చా, జ్వరపాట పాడు. తిమోతి, ఇప్పుడు నువ్వు దొరికావు, నాకు ఏమంటావు, నువ్వు దొరికావు. వాళ్ళ హేమాయిమేలు వాళ్ళని నేను చేయలేను కనుక నువ్వు దొరికావు. కనుక ఆ రీతిగా ఏం చేశాడు, మనము దొరికాం ప్రభుకు. దేవా, నన్ను ఉపయోగించుకో, నన్ను ఉపయోగించుకో, నీ చేతులను పెట్టుకుంటున్నాను, ఎలా వాడితే వాడుకో. ఈ పరమేశ్వరం నాకు కావాలి, నా కళ్ళు తెరపడాలి, నా కళ్ళు తెరపడాలి అని చెప్పి. ఒకటి వచ్చి అయిపోయింది అనుకోవద్దు, ఇంకోటి కాసుకోండి. ఒకటి అయిపోతే అయిపోయింది, ఇంకోటి కాసుకోండి. ఇది ఒక సైకిల్ చక్రం అది. కాసుకోండి, వరుసగా కాసుకోండి. ఈ హైదరాబాద్లో ఒక ప్రాంతం, ఆ పేరు మర్చిపోయినా, అక్కడ వచ్చే కూరగాయలు భలే సైజులో ఉంటాయి. టమాటా ఇంత సైజులో ఉంటుంది, పొట్లకాయ ఇంత పొడుగు ఉంటుంది, మొలకళ్ళు ఇంత పొడుగు ఉంటాయి. కనుక అక్కడ వచ్చేటువంటి చాలా పెద్ద సైజులో ఉంటాయి. అది మార్కెట్కి రావడం తక్షణము అందరూ కొనేస్తారు. మంచి రేట్ అయినా పర్వాలేదు కొనేస్తారు, అందరూ కొనేస్తే అది ఏంటో సంగతి అక్కడి నుంచి వచ్చేది అంటే కన్నా హైదరాబాద్, సికింద్రాబాద్ ఒక నెంబర్ 2, నెంబర్ 1 ఉండదు. నెంబర్ 1, నెంబర్ 2 అంతా అడిగిపోతుంది. ఆ గట్టర్ వాటర్, ఆ గట్టర్ వాటర్ అక్కడ వెళ్ళే కొద్ది ఆ గట్టర్ వాటర్ను మంచి, అది మెన్యూర్, అది కనుక మంచి ఎరువు. వాళ్ళు పొలాలను తిప్పుకొని పండిస్తారు. వాళ్ళు పండించి తీసుకొచ్చి అమ్ముతారు. వాళ్ళు తిని మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తారు, మళ్ళీ వీళ్ళు పండించి మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ వాళ్ళు తిని పంపిస్తారు. అర్థమైందా? అది అంత మంచి దృష్టాంతం కాదు, కానీ చెప్తాను ఏంటంటే కన్నా ఇది సైకిల్. ఒక శ్రమ అయిపోయిందంటే అయిపోయింది అనుకోబాకు. ఇంకోటి కాసుకోంది, నెక్స్ట్ ఇంకోటి కాసుకోంది, నెక్స్ట్ ఇంకోటి కాసుకోంది. వీటన్నిటిలో నేను సిద్ధంగా ఉన్నాను, నేను మహిమపరుస్తాను. వీటన్నిటిలో నేను మహిమపరుస్తాను. ఈ సైకిల్ ఇవ్వాలా, నేను ఇంకా ఎరగలను నా దేవుడిని, నేను ఇంకా ఎరుగు నిమిత్తమాయ్, ఆయన అవుబడి నిమిత్తమాయ్, ఆయన ఇచ్చే నీతితో నేను నిలబడి నిమిత్తమాయ్, శ్రమల్లో పాలుబాటును కావాలని కోరుతున్నాను. ఆయన కలిగిన శ్రమల్లో సమాన అనుభవం నాకు కావాలని కోరుతున్నా అంటున్నాడు. ఎవడు అడుగుతాడు? చూసి వచ్చాడు అవన్నీ.
అవన్నీ చూసి వచ్చాడు. ఆ చూసి వచ్చిన కాని చేత కేకలేస్తున్నాడు. తన గురించి ఏం చెప్తున్నాడు? 2 Corinthians 12 చూడకుండా చెప్పేస్తున్నా. 2 Corinthians 12 ఏమంటాడు? నేను ఒక మనుషుని ఎరుగుదును, అతడు ఆత్మతో వెళ్ళాడు లేక శరీరంతో వెళ్ళాడు నాకు తెలియదు. పద్నాలుగు సంవత్సరాల క్రితము ఎంత మరుగు చేసి పెట్టాడు చెప్పకుండా, కానీ మరుగు చేసి పెట్టాడు. మరుగు చేసి పెట్టి 14 సంవత్సరాల క్రితము ఆ మనుషుని ఎరుగుదును, ఆ మనుషుని నేను ఎరుగుదును అని చెప్పి ఏమంటాడు? కనుక అతడు శరీరంతో వెళ్ళాడు తెలియదు, ఆత్మతో వెళ్ళాడు తెలియదు, వచింపశక్యము కానటువంటి సంగతులు వినొచ్చాను, చూసొచ్చాను. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ఐ కెనాట్ కంపేర్ ద థింగ్స్ విచ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో వాటితో పోల్చలేను. ఇవన్నీ ఒకనాడు నీళ్ళతో నాశనం అయిపోయింది, అగ్ని కొరకు భద్రంగా ఉంది. అవి నిలిచుండేటివి, పరసంబంధమైనవి, ఆత్మీయమైనవి, దైవికమైనవి, యుగయుగములు ఉండేటివి, వాటిని చూసి వచ్చాను అని చెప్పి దాని కొరకు తాపత్రపడుతున్నాడు. 3 ఆకాశం వెళ్ళాయంట. పోతాను చెప్పాడు. ఒక ఆకాశం అయిపోయింది పౌలు, ఇంకొక ఆకాశం కూడా అయిపోయింది. ఇది 3వ ఆకాశం. పరదైసు అంటాడు అక్కడ. విను, పరదైసు అంటాడు. పరదైసు ఎట్లుంటే నువ్వు నేడే నాతో పాటు పరదేశంలో ఉంటావని నాకు దొంగతో అన్నాడు. ఆ పరదేశం ఎట్లుంటే ఇంకా నూతన భూమి, నూతన ఆకాశం అది ఎట్లున్నది? కాస్త మెరుగుపెట్టుకో, ఆత్మీయ జీవితానికి మెరుగుపెట్టుకో. దేవా ఇది పరదేశం అంటాడు, పరదేశం పోయిచ్చా అంటాడు. పరదేశం అనేది 3వ ఆకాశం అంటాడు. 3వ ఆకాశంలో వచింపశక్యమైన సంగతులు నేను ఈ భూలోకంలో దేనికి కంపేర్ చేయలేను. ఈ భాష సాలదు. దాని కొరకే తాపత్రపడుతున్నా అంటున్నాడు. ఆశించు దేవా. ఈవేళ కొత్త తీర్మానం చేసుకుంటా. ఏమన్నా రాని అనేకులకు ఆశీర్వాదకార్యాన్ని ఉండడానికి కోరుతున్నాను. అనేకులను ఓదార్చాలని కోరుతున్నాను. అనేకులు ధైర్యపరచాలని కోరుతున్నాను. అనేకులు విశ్వాసంలో పెంపాలని కోరుతున్నాను. అనేకులు నేను ప్రేమిస్తున్నానని చెప్పాలని కోరుతున్నాను. నా జీవితంలో జరిగిన కార్యాలు అనేకులతో పంచుకొని కోరుతున్నాను. అనేకుల్ని పాదాలు తెచ్చుకోవాలని కోరుతున్నాను. సర్వలోకానికి సువార్త అందించేట్టుగా ఉండాలని కోరుతున్నాను. నా ప్రవక్తుడే రాజు, రక్షకుడు, దేవుడు, విమోచకుడు, ఆయన తప్ప 3 లేడు. ఆయన చేతిలో ఉన్నాను, తీసుకొని ఏం పర్వాలేదు, ప్రభావాన్ని ఉపయోగించుకో అనే వాడు ఇందులో పాల్గొంటే అది నీకు వంట పడుతుంది. పోయిన ఆదివారం తీసుకున్నాను కదా, మళ్ళీ 5 వారాలు తీసుకున్నాను కదా, ఏదో ప్రసాదం తీసుకున్నావంటే, స్వపరీక్ష చేసుకోకుండా, ఈ వాక్య వెలుగు లేకుండా నువ్వు తీసుకుంటూ వచ్చావంటే ఇంకా బలహీనుడిపోతావు, ఇంకా రోగి అయిపోతావు, చివరికి సస్తావు. వద్దు, నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఉపయోగించుకో. దేవా నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నేను ఉపయోగించుకొని నీ కొరికే ఈ లోకంలో జీవించి బలా నమ్మకం మంచి దాస్తురాన్ని విజయవంతుని అక్కడ రావాలని కోరుతున్నా అని చెప్పి ఆశించు. ఇది ఒట్టడికి వచ్చా ఒట్టడికి పోయేది కాదు. ఏదో పాట పాడేశాను, ఏదో నన్ను నేను చూపించుకున్నాను, నా డ్రెస్ చూపించుకున్నాను, నా జుట్టు చూపించుకున్నాను, నా సంగతి చూపించుకున్నాను కాదు. సరి చేసుకో, యోగ్యత పాల్గొనగా. ప్రభా ఈ మధ్యాహ్నంతో మాట్లాడుతున్నావు, విశేషమైన రీతిగా మాట్లాడుతూ ఉంటున్నావు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువల వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరిగించున్నాడు. ప్రభా ఏదో రక్షించబడ్డాను కాదు, నీ సంకల్పంలోనే ఉండాలి. ఆశించు.